బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అయితే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం. అత్యవసర సర్వీసుల కింద సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెపై నిషేధం విధించింది ప్రభుత్వం. సమ్మె చేస్తే చర్యలు తప్పవంటూ ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. డిమాండ్ల సాధన కోసం గత 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద తీసుకొస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధం అంటూ ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, గత 26 రోజులుగా అంగన్వాడీలు దీక్ష చేస్తూనే ఉన్నారు. అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఈ పరిణామాలపై అసలు ప్రభుత్వం ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకుంది? అంటే డిమాండ్ల సాధన కోసం అని చెప్పి అంగన్వాడీలు డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు కూడా సమ్మెబాటు పెట్టారు. దాదాపుగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీలు మొత్తం విధులను బహిష్కరించి ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 సార్లు అంగన్వాడీ సంఘాలను యూనియన్లను చర్చలకు పిలిచింది. వారితో సమ్మె విరమింపు చేసే విధంగా కూడా ప్రయత్నాలు కూడా చేసింది. అయితే పలు డిమాండ్లు పరిష్కారం అయ్యాయి. కానీ ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు, కనీస వేతనం 26,000 చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్ విషయంలో మాత్రం ప్రభుత్వ ఖజానా మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పి ప్రభుత్వం ఆ ఒక్క విషయంలో మాత్రం వెనుకడుగు వేసింది. మిగిలినటువంటి చాలా వరకు కూడా సమస్యలు పరిష్కరించింది. సమ్మె విరమించాలని చెప్పి పదే పదే సూచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంగన్వాడీలు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళకి 26 రోజులకు చేరింది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అంగన్వాడీల వల్ల గర్భిణీలు, బాలింత మహిళలు, అలాగే చిన్నపిల్లలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దాదాపుగా 7 లక్షల మంది 6 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలు ఈ అంగన్వాడీల్లో ఉన్నారు. అలాగే దాదాపుగా 45,000 మంది గర్భిణీలు కానీ, బాలింత మహిళలు కానీ అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకి సేవలు అందుతున్నాయి. సో వీరందరూ కూడా దాదాపుగా ఈ 25 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 7.5 లక్షల మంది పిల్లల్లో కేవలం 2 లక్షల మందికి మాత్రమే వారికి పోషకాహారం కానీ అంగన్వాడీల ద్వారా అందించేటటువంటి ఇతర సదుపాయాలు కల్పించగలుగుతున్నాము. మిగిలినటువంటి వారందరూ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో, వారి ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను కూడా ఎస్మా చట్టం 1971 పరిధిలోకి తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో 2ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 6 నెలల పాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అంటే అంగన్వాడీల సర్వీసులకు సంబంధించి వీటన్నింటి మీద కూడా 6 నెలల పాటు సమ్మె నిషేధిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎస్మా ప్రయోగించింది కాబట్టి మరి ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ ఆందోళనను విరమిస్తారా, లేదంటే ఇంకా ఉధృతం చేస్తారా అనేది వారి ఇప్పుడే జీవో వచ్చింది కాబట్టి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆందోళన విరమించకపోతే ఎస్మా యాక్ట్ 1971 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము వారి మీద చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే విధుల నుంచి తొలగించడం కానీ, లేదంటే పూర్తిగా వారి యొక్క జీతాలు ఇవ్వకుండా వాటిని నిలిపివేయడం కానీ, ఇటువంటి ఎస్మా చట్టం కింద పరిధిలోకి వచ్చేటటువంటి అన్ని రకాల ప్రయోగాలు కూడా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ మీద కూడా ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీని మీద అంగన్వాడీ యూనియన్ నాయకులు ఏమంటారు అనేది మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం 26 రోజులుగా ఈ ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతూ ఉండడంతో మహిళలు, పిల్లలు వీరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేవలం అదే ఒక ఉద్దేశంతోనే వీరందరినీ కూడా ఎస్మా పరిధిలోకి తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 2లో చాలా స్పష్టంగా పేర్కొంది. మరి దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో మీద అంగన్వాడీ సంఘాలు ఏ రకంగా ముందుకెళ్తాయనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు. మరి అంగన్వాడీల డెసిషన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ప్రభుత్వం అయితే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. అత్యవసర సర్వీసుల కింద సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 6 నెలల పాటు సమ్మెపై నిషేధం విధించింది. సమ్మె చేస్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం చెబుతోంది. డిమాండ్ల సాధన కోసం 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందికి తీసుకొస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు.